మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శాంతి భద్రతలు కాపాడడమే తమ విధి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని తక్షణం ఆసుపత్రికి చేర్చి అనంతరం చెతగాత్రుడి ఫిర్యాదుతో తక్షణం స్పందించి వారి నగదును తిరిగి అప్పగించి షబాస్ ఎస్ఐ రాజేష్ అని ప్రజలతో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఆదివారం అర్ధరాత్రి పెనుకొండ పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కృష్ణదేవరాయల వై జంక్షన్ వద్ద ఆర్టీసీ లగ్జరీ బస్సు లారీ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ తక్షణం క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి శ్రీశైలం లగ్జరీ బస్సులో అనంతపురంకు సయ్యద్ ముస్తక్ బియ్యం వ్యాపారి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెనుకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా ముస్తక్ బ్యాగు బస్సులోనే పడిపోయింది. ఈ క్రమంలో క్షతగాత్రుడు ముస్తకన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రి వద్ద బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ రాజేష్ అప్రమత్తమై వెంటనే నుజ్జునుజ్జైన బస్సును సోదా చేసి అతని బ్యాగును గుర్తించి డ్యూటీ వైద్యుడు కుటుంబ సభ్యుల సమక్షంలో అప్పగించాడు. ఏది ఏమైనా ఎస్ఐ రాజేష్ తీరుపై ప్రశంసలు అందుకున్నారు. మీ డబ్బులు ముట్టాయి ముసాక వచ్చారు మీ వాళ్ళకు కట్టుకో. మీ పేరు ఏం పేరండి? తుమ్మనాం కేనా? ఏం కావాలి మీరు? తమ్ముడు సార్. మీ తమ్ముడా? తమ్ముడిని డబ్బులు తీసుకున్నారు కదా మొత్తం?